హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ డ్రెస్ ఆర్ కుర్తీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఈ సింపుల్ కుర్తీ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ కుర్తీకి ఫ్రంట్ పార్ట్లో ప్యాచ్ వర్క్తో చిన్న డిజైన్ని పెట్టాను అండ్ బ్యాక్ పార్ట్లో ఇన్విజిబుల్గా మనం డోరీస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ సింపుల్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాటి యొక్క లింక్స్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి చూసారు కదా, ఇది కరెక్ట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ కదా. ఈ రాంగ్ సైడ్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ముందుగా ఆర్మ్ హోల్, నెక్ అండ్ ఈ షోల్డర్ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే గ్లూతో కూడా జాయిన్ చేసుకుని దాని మీద మనం ఒక్కసారి ఐరన్ చేసుకోవచ్చు. మనం గ్లూ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటే కంపల్సరీగా దాని మీద ఐరన్ అనేది చేసుకోవాలి, లేదు అంటే ఒక స్టిచ్ అయినా చేసుకోవాలి. ఈ విధంగా ఇది మన ఫ్రంట్ పీస్ కదా, మనకి బ్యాక్ పార్ట్ కూడా ఉంటుంది కదా. బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ని గ్లూతో ఏ విధంగా ఈజీగా జాయిన్ చేసుకోవాలో వీడియోని పోస్ట్ చేశాను. అందుకే మీకు ఇక్కడ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపించట్లేదు. ఇన్ కేస్ మీ ఎవరికైనా గ్లూతో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ నేను డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయింట్ అనేది చేసుకుని పెట్టుకున్నాను. మొత్తం 2 పీసెస్కి కూడా జాయిన్ చేసుకుని పెట్టుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్కి స్టిచ్ చేసుకుంటున్నాను, బట్ చిన్న ప్యాచ్ వర్క్ని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఆ రెండు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్మాల్ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకుని తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్, విత్ ఎంత పెట్టుకోవాలి అంటే, ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. మనం నెక్ షేప్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది మనకి ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ ఉంది కదా, ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ మార్జిన్ కోసం. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 3 ఇంచెస్ వచ్చింది. సో నెక్ విత్ కోసం ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ యొక్క డెప్త్ అనేది ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ నెక్ కోసం
6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకున్నా ఈ విధంగా ముందుగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఆ తరువాత ఆ బాక్స్ షేప్లోని మీకు ఏ నెక్ షేప్ కావాలన్నా ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ బాక్స్ షేప్లో రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి, ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. కార్నర్లో టేప్ని పెట్టుకుని 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను, అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి, ఈ కార్నర్లో లోపలికి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అక్కడ మనం 1/2 ఇంచ్ లోపలికి డాట్ పెట్టుకున్నాం చూడండి, అక్కడి వరకే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం సైడ్లో మార్జిన్ కోసం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడ మనం రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకున్నాం చూడండి, దాని మీద టేప్ని పెట్టుకొని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మార్జిన్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఆ పైన కట్ చేసుకోకూడదనమాట. పైన 1/2 ఇంచ్‌ని మనం షోల్డర్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది చూడండి మిడిల్‌లో, ఆ మిడిల్‌లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మిడిల్‌లోనే పెట్టుకోవాలి కదా, అందుకోసం చిన్న కట్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా చిన్న కట్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి. రౌండ్ నెక్ షేప్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక క్లాత్ మీద మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పెట్టుకొని ఐరన్ అనేది చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుందనమాట. నేను ఒక క్లాత్ తీసుకుని దాని మీద మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పెట్టుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నాను. ఇక్కడ మనం క్లాత్ అనేది కరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ ఎంత ఉందో అంతే కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుని ఆ క్యాన్వాస్ పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే చూడండి, మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా క్లాత్‌ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు రౌండ్ షేప్ నీట్‌గా తిరగాలంటే మనం మిషన్‌ని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఎక్స్ట్రా 1/2 ఇంచ్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని నేను కట్ చేసుకుంటున్నానన్నమాట. ఈ విధంగా మనం నెక్ షేప్‌ని క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుని క్లాత్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్‌కి సెంటర్‌లో కట్ పెట్టుకున్నాం కదా, క్లాత్‌కి కూడా సెంటర్‌లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ పీస్‌ని మనం బ్యాక్ పార్ట్‌లో స్టిచ్ అనేది చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని ఉంచుకున్నాం కదా బ్యాక్ పార్ట్‌ని, ఆ బ్యాక్ పార్ట్‌ని తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్‌కి కూడా నేను సెంటర్‌లో కట్ అనేది పెట్టుకున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్‌లో సెంటర్‌లో కట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నెక్ పీస్‌కి కూడా సెంటర్‌లో కట్ పెట్టుకున్నాను. ఆ 2 ఈక్వల్‌గా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే నెక్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే కొంచెం అటు ఇటు అయిపోతుంది. అందుకే మనం సెంటర్‌లో కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో పెట్టుకొని జరిగిపోకుండా పిన్స్‌తో మనం సెక్యూర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకుని రౌండ్ నెక్ షేప్ ఏ విధంగా ఉందో దాని మీదే మనం స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌లో డోరీస్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఈ డోరీస్‌ని కూడా ఇన్విజిబుల్‌గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను.
ఈ డోరీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది కూడా మనకి వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కావాలి అంటే ఒకసారి మీరు ఈ డోరీస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు మన ఈ డోరీస్ని ఇన్విజిబుల్గా బయటకు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం పైన నెక్ షేప్ని మనం పెట్టుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పైనుంచి టేప్ని పెట్టుకుని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ని ఉంది కదా, నెక్ షేప్కి మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్కి మధ్యలో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండిటికి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనం క్యాన్వాస్ పేపర్కి మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ రెండిటికి మధ్యలో డోరీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా నేను 2 డోరీస్ని పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీద ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని మీదే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ కర్వ్ తిరిగేటప్పుడు మిషన్ని కొంచెం పైకి ఈ విధంగా పెట్టుకొని కర్వ్ తిప్పుకుంటూ వస్తే రౌండ్ నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ తిరిగినప్పుడు మిషన్ పాదాన్ని కొంచెం పైకి లేపుతూ స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. క్యాన్వాస్ పేపర్ మీదనే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. నేను ఇంకొక సైడ్ డోరీని కూడా పెట్టుకొని అక్కడ మనం మార్క్ చేసుకున్న ఒక 2 ఇంచెస్ దగ్గర అక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం అక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇస్తూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని నెక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది వేయకూడదనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. మీకు పర్వాలేదు అనుకుంటే బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటే స్టిచ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటే స్టిచ్ అనేది కనిపించదు. నేను స్టిచ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ విధంగా లోపలికి టర్న్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత చూసారా, మనకి ఆ థ్రెడ్స్ కూడా లోపలికి వెళ్ళిపోయిందనమాట. మనకి స్టిచ్ అనేది ఇన్విజిబుల్గా ఈ విధంగా మనం డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నీట్ ఫినిషింగ్ కోసం పైన ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. దీని మీద టాప్ స్టిచ్ అనేది వేయవలసిన అవసరం లేదనమాట. మనకి స్టిచ్చెస్ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం ఐరన్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చాలా ఈజీగా బ్యాక్ నెక్లో మనం రౌండ్ నెక్ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఇక్కడ నెక్ షేప్ వచ్చింది చూసారా, దీని చుట్టూ చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ నెక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నేను ఇన్విజిబుల్ డోరీస్ని స్టిచ్ చేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ప్యాచ్ వర్క్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్యాచ్ వర్క్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ పేపర్ని యూస్ చేసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి విడ్త్ వైజ్. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఫోల్డెడ్ సైడ్. అదేవిధంగా ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో పైన టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మనం కుర్తీకైనా డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా పైన టాప్ పార్ట్లో షోల్డర్ మార్జిన్ కోసం ఏ విధంగా అయితే 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటామో సేమ్ ఈ క్యాన్వాస్ పేపర్ని మనం కుర్తీకే కదా జాయిన్ చేస్తాం. సో క్యాన్వాస్ పేపర్ కూడా పైన 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ లెంత్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ అనేది నేను 5½ ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో మనం ఆ పైన ½ ఇంచ్ షోల్డర్ మార్జిన్‌ని లీవ్ చేసుకొని దాని కింద నుంచి టేప్‌ని పెట్టుకొని నెక్ లెంత్ కోసం 5½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం ఒక బాక్స్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం నెక్ షేప్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బాక్స్ షేప్‌ని డ్రా చేసుకొని ఆ బాక్స్ షేప్ లోపలే నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల నేను రౌండ్ నెక్ షేప్‌ని డ్రా చేసుకుంటున్నాను. దానికోసం ఆ కార్నర్‌లో ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకొని చిన్న లైన్‌ని డ్రా చేసుకోవాలి ఆ కార్నర్‌లో అన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా! ఆ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నేను కర్వ్ స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకొని రౌండ్ నెక్ షేప్‌ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ షేప్‌ని డ్రా చేసుకున్న తరువాత మనం ఆ సైడ్‌లో ఒక 1 ఇంచు మార్జిన్ అనేది మార్క్ చేసుకుంటాం కదా! దానికోసం ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వస్తున్నాను. మనం అక్కడ రౌండ్ షేప్‌ని ఏ విధంగా డ్రా చేసుకున్నామో దాని మీదే టేప్‌ని పెట్టుకుంటూ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి. ఆ కార్నర్ నుంచి కిందకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడి నుంచి లోపలికి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం. అక్కడ మనం ఆ డాట్స్‌ని కలపమన్నమాట. లీవ్ చేసుకుంటాం అందుకోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ 1 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకొని ఆ ముందు వరకే కలుపుకోవాలి. దాని కిందన మనం నెక్ షేప్‌ని డ్రా చేసుకుంటాం. దానికోసం మనం 5½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా నెక్ షేప్‌ని. దాని కింద నుంచి టేప్‌ని పెట్టుకొని మనం నెక్ షేప్ లెంత్ కోసం 6½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 6½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఆ 6½ ఇంచెస్ నుంచి పైకి టేప్‌ని పెట్టుకొని ఒక 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక డాట్‌ని పెట్టుకున్నాం కదా! ఆ డాట్ నుంచి లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆ పాయింట్స్‌ని కలుపుతూ షేప్‌ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి కూడా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఈ కిందన మనకి లైన్ అనేది స్ట్రెయిట్‌గా కాకుండా చిన్ని కర్వ్ షేప్ ఉంటే షేప్ అనేది బాగా కనిపిస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా! అందులో ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని, ఆ మిడ్ పాయింట్‌ని కలుపుతూ మనం చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని, ఇప్పుడు మనం అక్కడ చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చేత్తో అయినా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మన కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసైనా ఇక్కడ కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కర్వ్ షేప్‌ని కూడా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్నాం కదా! ఆ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఆ లైన్ మీదే కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మనం ఆ రౌండ్ షేప్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే నెక్ షేప్ అనేది మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు మనం ఏ క్లాత్‌కైతే ఆ నెక్ షేప్‌ని స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ విధంగా ఆపోజిట్ కలర్ వచ్చిందన్నాను కదా! నాకు ఆ గ్రీన్ కలర్‌ని దాన్ని తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని దాని మీదన ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా! క్యాన్వాస్ పేపర్ మీద నెక్ షేప్‌ని, ఆ నెక్ షేప్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు దాని మీద ఒక్కసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఆ క్యాన్వాస్ పేపర్ అనేది క్లాత్‌కి స్టిక్ అవుతుందనమాట.
ఈ విధంగా ఒకసారి మొత్తం ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తరువాత దీని అంచుల్ని స్టిచ్ చేసుకోవాలనమాట. అంచుల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే, మనం అక్కడ క్లాత్ పెట్టుకున్నాం కదా! ఆ క్లాత్ అనేది క్యాన్వాస్ పేపర్ కన్నా ఒక పావించ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలనమాట. నేను నెక్ షేప్ చుట్టూ ఎక్స్‌ట్రా ఒక పావించ్ తీసుకొని లైన్‌ని డ్రా చేసుకున్నాను. సేమ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్నాననమాట. ఈ విధంగా డ్రా చేసుకొని ఆ ఎక్స్‌ట్రా ఉన్న పీస్‌ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ పర్ఫెక్ట్‌గా తిరగడం కోసం దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఆ పావించ్ ఎక్స్‌ట్రా గ్యాప్ తీసుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆ ఎక్స్‌ట్రా పావించ్ క్లాత్ పెట్టుకున్నాం కదా! దాన్ని మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ షేప్ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గానే తిరుగుతుందనమాట. ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి. ఆ కార్నర్‌ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ షేప్ అనేది మనకి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలనమాట. అందుకు ఒక్కసారి నేను పైకి రిమూవ్ చేసుకొని మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా కార్నర్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ కార్నర్ దగ్గరే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరగాలనమాట. మిగిలిందంతా ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా సేమ్ మనం ఫోల్డింగ్ చేసుకుంటూ, స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం నెక్ షేప్ చుట్టూ ఇదే విధంగా లోపలికి ఆ క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ, స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఆ లోపల ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! కొంచెం ఆ ఫ్యాబ్రిక్‌ని మనం ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత సెంటర్‌లో మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలనమాట. ఈ విధంగా సెంటర్‌లో కట్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలిపి స్టిచ్ చేసి పెట్టుకున్నాం. దాన్ని తీసుకోవాలనమాట. ఈ విధంగా మనం బాడీ పార్ట్‌ని తీసుకొని, ఈ బాడీ పార్ట్ మీద బ్యాక్ సైడ్ అంటే ఏంటంటే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా! ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఈ నెక్ షేప్‌ని పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం. అది మనం ముందుకి కనిపిస్తుంది. సో, మనం ఈ నెక్ షేప్ రెడీ చేసుకున్న పీస్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని, స్టిచ్ చేసుకొని మనం ఫ్రంట్ సైడ్‌కి టర్న్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సెంటర్‌లో కట్ పెట్టుకున్నాం కదా! ఆ కట్టు, ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ మీద నెక్ షేప్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! దానికి సెంటర్‌లో ఒక కట్ పెట్టుకున్నాం. ఈ కట్ 2 ఒకదాని మీద ఒకటి ఈక్వల్‌గా వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని 2 ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, మనం ఆ నెక్ షేప్ కదిలిపోకుండా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని పెట్టుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ డ్రా చేసుకున్నాం చూడండి. ఆ రౌండ్ నెక్ దాని చుట్టూ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా! మీరు బిగినర్స్ అయితే స్లోగా ఫాస్ట్‌గా కాకుండా స్లోగా నెక్ రౌండ్ షేప్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ చూడండి నెక్ రౌండ్ తిరిగే దగ్గర నేను కొంచెం స్లోగా పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా నెక్ చుట్టూ మనం స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు మనం అక్కడ ఒక పావించ్ గ్యాప్ ఇస్తూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేయకూడదు. ఒక పావించ్ గ్యాప్ ఇవ్వాలనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ నెక్ చుట్టూ మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకొని అప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, మనకి టర్న్ చేసేటప్పుడు అక్కడ ఎయిర్ పాస్ అయ్యి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. అందుకు ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకున్న తరువాత నీట్‌గా ఒక్కసారి దాని మీద ఐరన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా ఒక్కసారి ఐరన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్‌లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం నెక్ షేప్‌ని బ్యాక్ సైడ్‌కి పెట్టి టర్న్ చేసుకున్నాం కదా! ఆ కార్నర్ ఉంది కదా! ఆ కార్నర్‌లో మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కార్నర్ అన్నమాట. అక్కడ కార్నర్ ఉంది కదా! మనం ఏ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకున్నామో ఆ కార్నర్ మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందనమాట. కొంచెం స్టిచ్ అటు ఇటు వెళ్ళినా మనకక్కడ నీట్ ఫినిషింగ్ ఉండదు. సో, కార్నర్‌లోనే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మనం నెక్ షేప్‌ని అలా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తిప్పుకుంటూ చివరి వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది ఫినిష్ అవుతుంది. ఈ విధంగా నెక్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ సెంటర్‌లో మనం ఫ్యాన్సీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మన దగ్గర ఏవైనా ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం సెంటర్‌లో పెట్టుకోవాలనమాట. పెట్టుకొని మనం చేత్తో స్టిచ్ చేసుకుంటాం కదా! అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాన్సీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి అక్కడ కుర్తీకి ఒక కలర్ వచ్చింది చూడండి. ఆ కలర్‌తో మనం బటన్స్‌ని ప్రిపేర్ చేసుకొని, ఆ బటన్స్‌ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఏదైనా మన చాయిసే. ఇక్కడ నేను 2, 3 బటన్స్‌ని ట్రై చేశాను. చూసాననమాట ఏది బావుంది అని. నాకు గోల్డ్ కలరే బావుంది అనిపిచ్చింది. సో, ఇక్కడ నేను గోల్డ్ కలర్ బటన్స్‌ని మిడిల్‌లోని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గోల్డ్ కలర్ బటన్స్‌ని కూడా స్టిచ్ చేసుకున్న తరువాత లుక్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్ ఫినిషింగ్ అనేది ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది. చూసారు కదా! మనం చాలా ఈజీగా ఈ విధంగా ప్యాచ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్‌ని స్టిచ్ చేసుకున్నాను. అదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క నెక్‌ని స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 రెడీ అయిపోయాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నానన్నమాట నేను. సిల్క్ ఫ్యాబ్రిక్‌కి మనకి పోగులు పోగులుగా వచ్చేస్తుంది. సో, పోగులు పోగులుగా రాకుండా మనం ఏం చేయాలి అంటే అక్కడ ఓవర్‌లాక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూసారు కదా! వైట్ కలర్ కనిపిస్తుందా? దాంతో మొత్తం ఆర్మ్స్ దగ్గర చుట్టూ ఫ్యాబ్రిక్ చుట్టూ నేను ఓవర్‌లాక్ అనేది చేసేసుకున్నాననమాట. ఈ ఓవర్‌లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోని అప్‌లోడ్ చేశాను. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం అక్కడ క్యాన్వాస్ పేపర్‌తోని నెక్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! వాటిని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్యాన్వాస్ పేపర్‌ని నెక్ షేప్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఓపెన్ చేసుకొని దీని మీద ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క క్యాన్వాస్ పేపర్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! దాన్ని ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇప్పుడు మనం షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి షోల్డర్ యొక్క ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం షోల్డర్స్‌ని ఈ విధంగా పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది మన బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ షేప్ దగ్గర క్యాన్వాస్ పేపర్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకోవాలనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఆ క్యాన్వాస్ పేపర్‌ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి షోల్డర్ జాయింట్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. చూసారా మనకి ఏ స్టిచెస్ బయటికి కనిపించకుండా నీట్‌గా వచ్చిందనమాట షోల్డర్ జాయింట్ అనేది. ఈ విధంగా మనం షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షోల్డర్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక సైడ్ కూడా షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుర్తీకి నేను పఫ్ స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఆ పఫ్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్‌ని కట్ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. ముందుగా మనం కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సైడ్‌న పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 2 స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. అందుకు నేను 2 పీసెస్‌ని తీసుకున్నాననమాట. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్. ఫ్యాబ్రిక్‌ని మనం ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్‌లో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను.
మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలో తెలియకపోతే ఆ వీడియో లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు విత్ అనేది 10 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది మనకి ఓపెన్ సైడ్. ఇప్పుడు ముందుగా మనం స్లీవ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఇక్కడ నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మన స్లీవ్ యొక్క లెంత్ అనమాట. ఈ స్లీవ్ యొక్క లెంత్ కన్నా పైన మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే అది పఫ్ కోసం తీసుకుంటాం. ఫ్యాబ్రిక్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం పఫ్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది 4 ఇంచెస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఆ 4 ఇంచెస్ తీసుకుంటేనే మనకి పఫ్ అనేది కొంచెం కనిపిస్తుంది. 4 ఇంచెస్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 4 ఇంచెస్ కన్నా ఎక్కువ 4.5, 5, 5.5, 6 వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఎంత మీ ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ బట్టి మీరు అంత తీసుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకుంటే మనకి పఫ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ నేను నా ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ బట్టి 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి మన నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో మనం నార్మల్ స్లీవ్స్ని ఏ విధంగా డ్రా చేసుకుంటాం? ముందుగా స్లీవ్ డౌన్ని మార్క్ చేసుకుంటాం కదా. స్లీవ్ డౌన్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 3 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు నేను అక్కడ స్లీవ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నార్మల్ స్లీవ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ నుంచి కిందకి టేప్ని పెట్టుకొని స్లీవ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకుంటే 7.2 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ లైన్ మీద ఆర్మ్ హోల్ కోసం 7.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేప్ని లైన్ మీద పెట్టుకొని 7.2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఆ కార్నర్కి కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఏం చేయాలి అంటే మనం టేప్ని తీసుకొని ఈ లైన్ మీద టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి పెట్టుకొని. ఇప్పుడు ఈ టేప్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా కార్నర్ నుంచి దగ్గర మార్క్ చేసుకోవాలి. 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం ఈ కార్నర్ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మనం అక్కడ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, 0.75 ఇంచ్ మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా మిడ్ పాయింట్, వాటిని కలుపుకుంటూ మనం ఆర్మ్ హోల్ కర్వ్స్ ని డ్రా చేసుకోవాలి. దానికోసం మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఆ డాట్స్ కలిసేలాగా మనం కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ని ఈ కిందకి రివర్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడం కోసం. అక్కడ మిడ్ పాయింట్ దగ్గర టేప్ని పెట్టుకొని అక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయండి. చూసారు కదా, నేను కర్వ్ స్కేల్ని యూజ్ చేసి షేప్ అనేది ఆ పాయింట్ మిడ్ పాయింట్ వరకు డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనం స్కేల్ని యూజ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది నీట్గా వస్తుందన్నమాట.
ఈ విధంగా స్కేల్‌ని పెట్టుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ నేను ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాను. చూసారా? ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. కర్వ్ షేప్ అనేది నీట్‌గా వచ్చింది. ఈ విధంగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాటమ్ పార్ట్‌లో స్లీవ్ ఓపెనింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఓపెనింగ్ ఫార్ములా ఈస్ స్లీవ్ ఎండ్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ 13 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకుంటే 6.5 ఇంచెస్ వచ్చింది. సో, ఇక్కడ నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని పక్కన మనం ఒక 1½ ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ కిందన 1½ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం ఏ విధంగా అయితే తీసుకున్నామో పైన కూడా 1½ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్స్‌ని కలుపుతూ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి అక్కడ స్ట్రెయిట్‌గా లైన్ ఉండకుండా చిన్ని కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలనమాట. మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ తీసుకున్నాం కదా! అక్కడ స్ట్రెయిట్‌గా లైన్ ఉండకూడదు. చిన్ని కర్వ్ షేప్ అనేది ఉండాలనమాట. అప్పుడే స్లీవ్ జాయింట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు పైన మనం పఫ్ కోసం ఎక్స్‌ట్రా 4½ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! అక్కడ పఫ్ కోసం మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఈ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ చుట్టూ టేప్‌ను పెట్టుకొని ఎంత వాల్యూ ఉందో ఒక్కసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ పాయింట్ వరకే మెజర్ చేసుకోవాలి. సైడ్‌లో సీమ్ అలవెన్స్‌ని మెజర్ చేసుకోకూడదు. ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే టేప్‌ని ఈ విధంగా ఈ కార్నర్‌లో పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా! బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ దాని చుట్టూ టేప్‌ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఎంత వాల్యూ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు నా ఆర్మ్ హోల్ చుట్టూ వాల్యూ అనేది 8½ ఇంచెస్ వచ్చింది. ఈ 8½ ఇంచెస్‌లో ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలనమాట. 8½ ఇంచెస్‌లో మిడ్ పాయింట్ ఎంత? 4.2 కదా! సో, కరెక్ట్‌గా మనం 4.2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్‌ని మనం ఈ కార్నర్‌లో ఈ విధంగా పెట్టుకొని ఎగ్జాక్ట్‌గా 4.2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ మీద ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా మిడ్ పాయింట్‌ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పైన ఇక్కడ కూడా ఎక్కడ 4.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! సేమ్ అదే విధంగా పైన కూడా మనం 4.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ దగ్గర కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలనమాట. ఈ విధంగా ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ నుంచి లోపలికి 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలనమాట. అందుకోసం ఈ కార్నర్‌లో టేప్‌ని పెట్టుకొని ఇక్కడి నుంచి లోపలికి 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక చిన్న లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి లైన్‌ని కలుపుతూ కింద వరకు కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. దానికోసం మనం కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్‌ని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ముందుగా ఆ కార్నర్ నుంచి పాయింట్ కలుపుతూ చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. తరువాత కర్వ్ స్కేల్‌ని ఈ విధంగా కొంచెం టర్న్ చేసుకొని ఆ మధ్యలో మిడిల్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం కర్వ్ షేప్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ సైడ్‌లో కూడా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం సెంటర్ ఉంది కదా! బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర అక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. అదే విధంగా ఈ స్లీవ్‌కి సెంటర్ పాయింట్‌లో కూడా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ స్లీవ్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కూడా కట్ చేసుకున్న తరువాత
ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ అని ఫ్రంట్ పార్ట్‌లో నోట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఎందుకు అంటే మనం స్లీవ్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్‌లోనే స్టిచ్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌లో ఎఫ్ అని చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి ఐడెంటిఫికేషన్ కోసం. ఈ విధంగా మనం పఫ్ స్లీవ్స్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కరెక్ట్ సైడ్ అనమాట. ఈ కరెక్ట్ సైడ్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని కిందన స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకుంటాం. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని కింద అంచులకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కింద అంచులకి స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్ పెట్టుకొని 2 కలిపి డబుల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కింద అంచులకి స్టిచ్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనే మాత్రమే టాప్ స్టిచ్ అనేది వేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఆ కిందన ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కిందన బాటమ్ పార్ట్ దగ్గర పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలనమాట. ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఆ రెండిటిని కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో దాని మీదనే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఉంది కదా చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ దానిని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలనమాట. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనం చూడండి అక్కడ నేను కట్ పెట్టుకున్నాను కదా! అక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తూ మిడిల్‌లో ఒక కట్ పెట్టుకున్నాం కదా! అక్కడి వరకు వచ్చే విధంగా మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలనమాట. నేను మీకు కనిపించాలని స్టిచ్ చేయకుండా ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ కట్ నుంచి మనం మిడిల్‌లో కట్ పెట్టుకున్నాం కదా! అక్కడి వరకు ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కూడా ఇంకొక సైడ్ కూడా మనం మిడిల్ కట్ నుంచి కిందన మనం కట్ పెట్టుకున్నాం కదా! అక్కడి వరకు వచ్చే విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం అక్కడ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. వన్ సైడ్ ఏమో ప్లీట్స్ అనేది మనకి మిడిల్ కట్‌కి ఏ విధంగా వచ్చాయో చూడండి. మిడిల్ కట్ వైపు ప్లీట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొక సైడ్ కూడా పెడుతున్నానా అక్కడ కూడా మనం ప్లీట్ ఫేసింగ్ అనేది మిడిల్ సైడ్ మిడిల్‌లో మనం కట్ పెట్టుకున్నాం కదా! అక్కడే ఫేస్ చేస్తున్నట్టు మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం సెంటర్‌లో చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటే మన పైన ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా! అక్కడ మనకి ప్లీట్స్ అనేది వస్తాయన్నమాట. చూసారా పఫ్‌లా వచ్చింది ఇక్కడ నేను. సెంటర్‌లో మనం ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! స్లీవ్ కన్నా అక్కడ మనకి ఈ విధంగా పఫ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం పఫ్ స్లీవ్స్‌ని ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్‌ని మనం డ్రెస్‌కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం నేను ముందుగా స్టిచ్ చేసి పెట్టుకునే డ్రెస్‌ని తీసుకున్నాను. డ్రెస్‌కి మనం ఇప్పుడు స్లీవ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఎఫ్ అని రాసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా! ఆ ఫ్రంట్ పార్ట్ డ్రెస్ యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా మాత్రమే పెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ పాయింట్ మనం స్లీవ్ జాయిన్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్లీవ్
ఫ్రంట్ పార్ట్‌లో మనం లోతు తీసుకుంటున్నాం. సో, అందుకోసం ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అందుకని మనం కట్ చేసుకునేటప్పుడే స్లీవ్ మీద ఎఫ్ అని ఐడెంటిఫికేషన్ కోసం రాసుకున్నాం కదా! దాన్ని కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా స్లీవ్‌ని ఒక సైడ్ నుంచి మనం జాయిన్ చేసుకుంటూ రావాలనమాట. ఇక్కడ నేను ఒక సైడ్ పెట్టుకున్నాను. పెట్టుకొని స్లీవ్‌ని జాయిన్ చేసుకుంటూ వస్తున్నాననమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా డ్రెస్‌కి స్లీవ్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్లీవ్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు స్లీవ్‌కి సెంటర్‌లో కట్ పెట్టుకున్నాం. ఆ పాయింటు డ్రెస్‌కి షోల్డర్ పాయింట్, మిడిల్ పాయింట్ ఉంది కదా! అది 2 ఈక్వల్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ మనం ఈ విధంగా స్లీవ్‌ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను స్లీవ్ యొక్క విడ్త్ అండ్ నా డ్రెస్ యొక్క విడ్త్ 2 ఈక్వల్‌గా తీసుకున్నాననమాట. అందుకని నాకు జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వచ్చింది. ఎక్కువ, తక్కువ లేకుండా. సో, మనం అందుకనే స్లీవ్‌ని కట్ చేసుకునేటప్పుడే ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకొని, అంతే పెట్టుకొని మనం కట్ చేసుకుంటే మనం స్లీవ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ, తక్కువ లేకుండా మనకి కరెక్ట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా ఇక్కడ నేను స్లీవ్‌ని చివరి వరకు జాయిన్ చేసేసాను. మీరు బిగినర్స్ అయితే ఒకవేళ మీకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రావట్లేదు. స్లీవ్ కరెక్ట్‌గా మీరు స్లీవ్‌కి కట్ పెట్టుకున్నారు కదా! మిడిల్‌లో. అది మీ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ ఉంది కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని జాయిన్ చేసిన ఆ పాయింట్ దగ్గర పెట్టి కరెక్ట్‌గా స్టిచ్ చేస్తుంటే ఈక్వల్‌గా రావట్లేదు అని అనిపిస్తూ ఉంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే పిన్స్‌తో సెక్యూర్ చేసుకోండి. నేను మీకు అది కూడా చూపిస్తున్నాను అందుకోసమే. ఇక్కడ చూడండి నేను పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీరు వస్తే మీకు కరెక్ట్‌గా వస్తుందనమాట. ముందుగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నారనుకో అప్పుడే మీకు తెలిసిపోతుంది స్లీవ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఇన్ కేస్ ఒకవేళ మీకు మీ డ్రెస్ కన్నా స్లీవ్ కొంచెం ఎక్కువైందనుకోండి, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. స్లీవ్ ఎంత ఎక్కువైందో అది కట్ చేయొచ్చు. ఇన్ కేస్ తగ్గిపోయిందనుకోండి, మీరు నెక్స్ట్ టైమ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అందుకని మీరు స్లీవ్ యొక్క విడ్త్ ఎంతుందో చెక్ చేసుకొని, అప్పుడు మీరు స్లీవ్‌ని కట్ చేసుకోండి. ఈక్వల్‌గా వస్తుందనమాట. ఈ విధంగా 2 టైప్స్‌లో మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ముందు పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని పెట్టుకొని, అప్పుడు స్టిచ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను 2 టైప్స్‌లో కూడా స్లీవ్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిచ్చాను. చూసారు కదా! నాకు స్లీవ్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. మనకి పఫ్ స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా ఈజీగా ఈ విధంగా దీన్ని సెమీ పఫ్ అంటారనమాట. సెమీ పఫ్ స్లీవ్స్ అనమాట ఇది. ఓన్లీ మనకి షోల్డర్ దగ్గర మాత్రమే పఫ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటే చాలా బావుంటుంది కూడా లుక్. మనం డ్రెస్ గానీ, బ్లౌజెస్ గానీ ఈ స్లీవ్స్ సెమీ పఫ్ స్లీవ్స్ చూడ్డానికి చాలా నీట్‌గా, అందంగా కనిపిస్తాయన్నమాట. మనం ఈ స్లీవ్స్‌ని చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 సైడ్స్ స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇంక మనం కుర్తీకి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకొని కట్స్ అనేది పెట్టుకోవాలి. ముందుగా మనం కుర్తీకి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం అక్కడ హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని హిప్ రౌండ్ వరకు మనం మార్క్ చేసుకున్న లైన్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా! దాని పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హిప్ రౌండ్ నుండి పైకి హాఫ్ ఇంచ్ దగ్గర ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే, మనం అక్కడ ఒక టైట్ స్టిచ్ వేసుకుంటాం అనమాట. స్టిచెస్ ఊడిపోకుండా. సో, మనం ఇప్పుడు హ్యాండ్స్ నుండి స్టార్ట్ చేస్తూ హిప్ రౌండ్ వరకు ఒక స్టిచ్ వేసుకొని, పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి మనం 2, 3 టైట్ స్టిచెస్ అనేది వేసుకుంటే, మనకి నెక్స్ట్ విడిపోకుండా ఉంటుంది స్టిచ్ అనమాట. సో, అక్కడ మనం హిప్ రౌండ్ నుండి పైకి ఒక టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తరువాత హిప్ రౌండ్ నుంచి కిందకి కదా మనం స్లిట్స్ పెట్టుకుంటాం. అక్కడి వరకు లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లూజ్ స్టిచ్ అంటే మనకందరికీ తెలుసు. లూజ్ స్టిచ్ వేసుకుంటే మనం తర్వాత స్టిచెస్‌ని రిమూవ్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా! ఆ స్టిచెస్ అనమాట లూజ్ స్టిచ్ అంటే. ఆ లూజ్ స్టిచ్ అనేది హిప్ రౌండ్ నుండి కిందకి వేసుకోవాలనమాట. వేసుకుంటే మనం అప్పుడు స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఆ స్టిచెస్‌ని మనం రిమూవ్ చేసుకుంటాం. సో, ముందుగా మనం హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసి హిప్ రౌండ్ వరకు ఒక టైట్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ సీమ్ అలవెన్స్‌కి సైడ్‌లో ఇంకొక 2 స్టిచెస్ కూడా వేసుకోవాలి కదా! దానికోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి టేప్‌లో మనకి ఒక 1, 2 అని లైన్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ 2 లైన్స్ గ్యాప్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ గ్యాప్ ఉండే విధంగా మార్క్ చేసుకొని, దాని మీద మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి.
ఇవి స్టిచెస్ అనేది మనం ఎప్పుడైనా కుర్తీ టైట్ అయిపోతే రిమూవ్ చేయడానికి వేసుకుంటాం కదా, ఆ లైన్ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. సేమ్ అదే విధంగా దాని పక్కన ఇంకొక 2 లైన్స్ గ్యాప్ వచ్చే విధంగా ఇంకొక లైన్‌ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్‌ని డ్రా చేసుకున్నాం కదా. ముందుగా మనం ఆ ఫస్ట్ లైన్ ఉంది కదా, మన ఫిట్టింగ్ లైన్, దాని మీద స్టిచ్ అనేది చేసుకోవాలనమాట. ఆ తర్వాత స్లిట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ 2 లైన్స్ మీద మనం స్టిచ్ అనేది చేసుకుంటాం. స్టిచ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను ఫస్ట్ లైన్ ఉంది కదా, మన ఫిట్టింగ్ లైన్, ఆ లైన్ మీదే స్టిచ్ అనేది చేసుకుంటున్నాననమాట. మన హిప్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఆ లైన్ మీదే, మనం బిగినర్స్ అయితే కంపల్సరీగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటే మనకి స్ట్రెయిట్‌గా స్టిచ్ అనేది వస్తుందనమాట. పక్కకి ఎటు వెళ్ళకుండా స్టిచ్ అనేది మనకి కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా, నేను లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మనం హిప్ రౌండ్‌ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ హిప్ రౌండ్ వరకు వచ్చే విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, నేను హిప్ రౌండ్‌కి పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను కదా, ముందు ఆ మార్క్ చేసుకున్న దాని వరకు స్టిచ్ చేసి ఆ హిప్ రౌండ్ వరకు 2, 3 టైట్ స్టిచెస్ అనేది వేస్తున్నాను. టైట్ స్టిచ్ అంటే మనకు తెలుసు కదా, మన మిషన్‌ని ఒకసారి పైకి కిందకి చేసుకుంటే అక్కడ టైట్‌గా స్టిచ్ అనేది పడుతుందనమాట. ఇక్కడ చూసారు కదా, నేను హిప్ రౌండ్ వరకు టైట్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 టైమ్స్ మిషన్‌ని పైకి కిందకి అంటే అక్కడ టైట్ స్టిచ్ అనేది పడుతుంది. ఈ విధంగా మనం హ్యాండ్స్ నుంచి హిప్ రౌండ్ వరకు ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందకి, మన కుర్తీ యొక్క కింద వరకు నేను ఇక్కడ పక్కన పిన్స్‌తో కూడా సెక్యూర్ చేసి పెట్టుకున్నాను. కదిలిపోకుండా 2 ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 ఈక్వల్‌గా రావడం కోసం. ఈ విధంగా పెట్టుకొని హిప్ రౌండ్ నుంచి కింద వరకు మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. లూజ్ స్టిచ్ అంటే అందరికీ తెలుసు కదా, మనం 4లో పెట్టి వేసుకుంటాం అనమాట. స్టిచ్ అనేది కొంచెం దూరంగా పడుతుంది. మనం నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఆ స్టిచెస్ రిమూవ్ చేయడానికి అసలు వేస్తాం. ఇక్కడ కూడా మనం ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేసేస్తాం. అందుకని ఇక్కడ నేను హిప్ రౌండ్ నుంచి కిందకి ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఈ విధంగా లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కుర్తీని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒక సైడు లోపలికి ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని హిప్ రౌండ్ వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఆ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. చూసారా, నేను మధ్యలో స్టిచ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ అనేది కూడా ఈక్వల్‌గా వస్తుందనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఇప్పుడు ఆ కార్నర్‌లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ కార్నర్‌లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కొంచెం కుర్తీని ఈ విధంగా మనం సర్దుకుంటూ, అక్కడ మనం ఆల్రెడీ మనకి స్టిచ్ ఉంది. మన ఫోల్డింగ్ అనేది పైనుంచి కింద వరకు ఈక్వల్‌గానే వస్తుంది. సో, ఫోల్డ్ చేసుకుంటూ ఆ కార్నర్‌లోనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మీరు ఫోల్డ్ అనేది చేసుకోండి. చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రండి. స్టిచ్ అనేది ఎక్కడి వరకు వేసుకోవాలి అంటే చూసారు కదా, మనం హిప్ రౌండ్ దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం. హిప్ రౌండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలి అంటే అక్కడ మార్కింగ్ కూడా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, హిప్ రౌండ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ విధంగా మనం కుర్తీని టర్న్ చేసుకుని ఆ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, ఇటువైపు కూడా మనకి ఇంకొక స్లిట్‌కి లోపలికి ఫోల్డ్ చేయాలి కదా, ఫోల్డ్ చేసుకొని ఆ లైన్ మీద 2 టైమ్స్ ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా మనం కుర్తీని టర్న్ చేసుకొని లోపలికి సేమ్ అది ఎలా స్టిచ్ చేసాం సేమ్ అదే విధంగా ఇటువైపు దాన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటూ కింద వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కింద వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తరువాత చూడండి, కిందన మనకి 2 ఈక్వల్‌గా వచ్చిందనమాట ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం అక్కడ లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ లూజ్ స్టిచ్‌ని రిమూవ్ చేసుకోవాలి. మన దగ్గర సీమ్ రిప్పర్ ఉంటుంది కదా, ఆ సీమ్ రిప్పర్‌ని యూజ్ చేసుకొని మనం హిప్ రౌండ్ వరకు కదా స్లిట్స్ పెట్టుకుంటున్నాం, హిప్ రౌండ్ దగ్గర వరకు, అక్కడ వరకు
మనం ఆల్రెడీ అక్కడ టైట్ స్టిచ్ వేసుకున్నాం, మనకు తెలిసిపోతుంది. ఆ స్టిచెస్ అన్నీ రిమూవ్ చేసేసుకోవడమే అనమాట. హిప్ రౌండ్ దగ్గర మనం టైట్ స్టిచ్ వేసుకున్నాం చూడండి, అక్కడ వరకు మనం స్లిట్స్ని రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం అక్కడ థ్రెడ్స్ ఉంటాయి స్టిచ్ వేసాం కాబట్టి, ఆ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా రిమూవ్ చేసేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఫినిషింగ్తో పాటు స్లిట్ అనేది కనిపిస్తుంది. చూసారా, మనకి స్లిట్ అనేది నీట్గా వచ్చింది, చాలా ఈజీగా కూడా. మనకి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫోల్డింగ్ అనేది రెండు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. నార్మల్గా ఒకటి ఒకటి సపరేట్గా ఫోల్డ్ చేస్తే మనకి ఈక్వల్గా రాదు ఫోల్డింగ్ అనేది. అండ్ మనం రివర్స్ చేసుకునేటప్పుడు కూడా కుర్తీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అందువలన ఈ విధంగా రెండు కలిపేసి ఒక లూజ్ స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం స్టిచ్ చేసుకుని స్లిట్స్ రిమూవ్ చేసేసుకున్నాం అనుకోండి, స్లిట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఈ విధంగా మనం కుర్తీకి చాలా ఈజీగా సైడ్లో స్లిట్స్ అనేది పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకున్న తరువాత సైడ్లో మనం 2 లైన్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ 2 లైన్స్ మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం హిప్ రౌండ్ నుండి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని కదండి, అక్కడ వరకు స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ 2 లైన్స్ ఇక్కడ నేను 1 సైడ్ స్లిట్స్ పెట్టుకున్నాను. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్లిట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం చాలా ఈజీగా కుర్తీకి సైడ్లో స్లిట్స్ అనేది పెట్టుకున్నాం. నీట్ ఫినిషింగ్తో చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను ఇంకొక సైడ్ కూడా ఫిట్టింగ్ అనేది చేసుకొని సైడ్ స్లిట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. కుర్తీ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నేను ఐరన్ అనేది చేయలేదన్నమాట, అందుకే వ్రింకిల్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఐరన్ చేసుకుంటే మనకి కుర్తీ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా, మీరు బిగినర్స్ అయినా సరే నేను చూపించినట్టు ప్రతి స్టెప్ ఫాలో అవుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే కుర్తీ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీరు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ కుర్తీని నేను ఒక శారీని యూస్ చేసుకొని మామ్ అండ్ డాటర్ డ్రెస్గా స్టిచ్ చేశాను అనమాట. ఆల్రెడీ డాటర్కి లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేశాను. 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్ అనమాట. 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్తోని కుర్తీని మదర్ కోసం స్టిచ్చింగ్ అనేది చేశాను. మీకు ఆ లాంగ్ ఫ్రాక్ యొక్క వీడియో కావాలి అన్నా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.